ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ఇంకొకసారి మనం వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు కన్నీటిని గురించి కొన్ని అంశాలు ధ్యానించుకుంటుండగా తండ్రి, మా సరైన విధంగా బోధించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి కన్నీటిని గురించి ఏం చెప్తారబ్బా అని అనుకుంటున్నారేమో. బైబిల్లో కన్నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. కన్నీటి ప్రార్థన, కన్నీరు ఏ ఏ సందర్భాల్లో మనం చూస్తున్నాము, ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూద్దాం. మొదటిగా నేను ఒక 2 వాక్య భాగాలు చదువుతాను. ఇర్మియా 9, 17, 18 చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనం చేయు స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. మన కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురొప్పెల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన చేయవలెను. ఇది ఇంకొక వాక్యం భాగం కూడా చదివి మళ్ళీ చూద్దాం. తర్వాత విలాప వాక్యంలో ఈ ప్రవక్త ఇట్లా అంటున్నాడు. 2వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలుగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ 2 వాక్య భాగాలు మనము ధ్యానించుకుంటే, ఇవి 2 కూడా ఎవరు రాశారు అంటే, విలపించి ప్రవక్తగా పేరు పొందిన ఇర్మియా ప్రవక్త. ఈయన ఒంటరిగా రోదిస్తూ తనతో పాటు రోదించుటకు స్త్రీలను పిలుస్తున్నాడు. ఆనాటి విలాపము ఇహలోకపరమైందే కానీ దానివల్ల ప్రజల కళ్ళ నుండి కన్నీరు వచ్చి మారు మనసు పొందుతారు అని ప్రవక్త రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కన్నీటికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి. స్త్రీలను ఎందుకు అన్నారు అంటే, స్త్రీలు ఈజీగా ఏడుస్తారు, కొంచెం సెంటిమెంటల్గా ఉంటారు. ఏ బాధ వచ్చినా వాళ్ళకి కన్నీటి రూపంలో బయటకు వస్తుంది కాబట్టి స్త్రీలను ఎక్కువగా పిలుస్తున్నాడు. ఇంకా ఆయన ఇంకా చెప్తున్నాడు, మీ పిల్లలకు కూడా నేర్పించండి, స్త్రీలారా మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటకే మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశించున్నది. బివేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎంత అన్యాయంగా ఉన్నాయంటే ప్రస్తుత పరిస్థితులు. దాన్ని బట్టి ఇర్మియా ఆనాడు చేసిన ప్రార్థన, ఆనాడు చేసిన కన్నీటి రోదన ఈనాడు మనం కూడా చేయాల్సి ఉంది. ఇంకా ఇక్కడ కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని తల్లిదండ్రులకు చెప్తున్నాడు. తల్లులకు మాత్రమే అని అనుకోవద్దండి, బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు లేచి మొదటి జామున మొర్రపెట్టుము. మొదటి జామున అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3 o'clock in the morning. 3 గంటల టైంలో కొంతమందికి మెలకు వస్తూ ఉంటుంది. నాకు కూడా ఎప్పుడైనా మెలకు వస్తే ఎవరో ఒకరిని గుర్తు చేస్తాడు దేవుడు, వాళ్ళ కోసం ప్రార్థన చేసి మళ్ళీ పడుకుంటాను. ఆ విధంగా రేయి మొదటి జామున ప్రార్థన చేయడం చాలా అవసరం. చాలామంది దైవజనులు ఉదయాన్నే లేచి విజ్ఞాపనల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద టైం. అంటే మనసులో ఏం వేరే ఆలోచన లేకుండా కేవలం దేవుని సన్నిధి కావాలని కోరుకునే సమయం అది. అందుకనే ఆ సమయంలో చేసే ప్రార్థనలు చాలా అద్భుతంగా ఉంటాయి. మన మైండ్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి నేరుగా పోతాయని నేను నమ్ముతాను. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఎందుకు పసిపిల్లల గురించి చెప్తున్నాడు అంటే, బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలోనే నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు సరైన మార్గంలోనే నడుస్తారు. క్రైస్తవ విలువలను వాళ్ళకి నేర్పించాలి. చిన్నతనంలోనే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే పెద్ద అయిన తర్వాత కూడా అదే అలవాటు అవుతుంది. తల్లిదండ్రులుగా మనం మార్గదర్శకంగా ఉంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళు ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు అని అంటే,
ఇవి ప్రస్తుత పరిస్థితులు చూడండి. ప్రస్తుతం కూడా ఇదే విధంగా ఉన్నాయి పరిస్థితులు. ఆనాడు యిర్మీయా ప్రవక్త ఎందుకు ఏడుస్తున్నాడో అదే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇటువంటి ఆలోచన యేసుప్రభు సిలువకు వెళ్తున్న మార్గంలో రోధిస్తున్న స్త్రీలతో చెప్పిన మాటల్లో కూడా చూడొచ్చు. లూకా 23, 28, 29లో యేసుప్రభు అంటున్నాడు, అంటే సిలువకు పోయే మార్గంలో అందరూ ఆయనను చూసి రోధిస్తూ ఉంటే ఏమంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి. ఎందుకంటే నా నిమిత్తం ఏడవడం ప్రయోజనం లేదు. నేను చనిపోకపోతే మీకు రక్షణ లేదు, మీకు విమోచన లేదు. కాబట్టి నేను తప్పక మరణించాలి. దాని విషయం పక్కన పెట్టండి. మీ నిమిత్తము ఏడవండి, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఎంత భయంకరం చూడండి. మాకు పిల్లలు లేనిదే మేలు అనుకునే పరిస్థితి వస్తుంది అని అంటున్నాడు. మరి ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు పెద్ద తేడా లేదు. రెండో రాకడ సమీపిస్తున్న కొద్దీ ఇంకా భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కన్నీరు చాలా అవసరం. మన పిల్లల కోసం, మన సంఘాల కోసం కన్నీటి ప్రార్థన చేయడం చాలా అవసరం. ఈ కన్నీరు అనేది దాని గురించి కూడా మనం ఫర్దర్గా ఆలోచిస్తాము. ప్రస్తుత పరిస్థితులు మీరు ఒక్కసారి గమనించండి. మన చుట్టూ ఏం జరుగుతోంది సమాజంలో? భయంకరమైన పరిస్థితులు నెలకొనలేదా? పిల్లలు ఎంత చెడిపోతున్నారు. యవనస్తులు ఏమి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. యవనస్తులే కాకుండా కొంచెం పెద్దవాళ్ళు కూడా తప్పు మార్గంలోనే నడుస్తున్నారు. తండ్రి ఎలాగూ చేయను, కుమారుడు అలాగే చేయను, తల్లి ఎలాగూ చేయను, కుమార్తె అలాగే చేయను అని బైబిల్ చెప్తుంది. మరి మనం ఎలా ఉన్నాము? మనల్ని మనం పరీక్షించుకోవాలి. పెద్దవాళ్ళందరూ కూడా, చిన్నవాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో దేవుడే మనల్ని ఆదుకోవాలి. కన్నీటి ప్రార్థనలు చాలా అవసరం. బైబిల్లో కన్నీటిని గురించి అనేక సందర్భాల్లో చెప్పబడింది. కీర్తన 56:8లో దావీదు చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో అంటే కవిల అంటే ఏంటంటే పుస్తకం అని ఫుట్ నోట్లో ఉంది, కనపడను కదా అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి అంటే ఆనాటి దైవజనులు, ఆనాటి ప్రవక్తలు అందరూ చెప్పే మాట ఏంటంటే, మనం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు అవి దేవుని సన్నిధిలో ఒక పాత్రలో ఉంచబడతాయంట. అంతేకాకుండా మన కన్నీటిని గురించి నీ కవిలలో అంటే ఒక పుస్తకం, ఈ పుస్తకం గురించి అవి వ్రాయబడతాయని చెప్పి దావీదు అంటున్నాడు. ఈ పుస్తకం గురించి ప్రకటన గ్రంథం 5:8లో రాయబడిన విషయం ఏంటంటే, ఆయన దానిని అంటే గ్రంథంను తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని యోహాను రాశాడు. అంటే ఏంటి? ఆ కుండల్లో ఏమున్నాయి? సువర్ణ పాత్రల్లో ఏమున్నాయి అంటే కన్నీరు ఉన్నాయి. ఆ కన్నీరు ప్రార్థనలకు సూచనలు. మరి ఆ కన్నీరు పాత్రలు, కన్నీటితో నిండిన పాత్రలు మన కన్నీరు, మనం ప్రార్థన చేసినప్పుడు విడిచిన కన్నీరు, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి అని ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనం ద్వారా చూపించాడు దేవుడు. మరి ఈ విషయం మనం అర్థం చేసుకొని నమ్మాలి కదా. చాలాసార్లు మనం ఎందుకు ఏడవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? అవి పరిస్థితులను మారుస్తాయా అనే ఇట్లాంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి. అనుభవపూర్వకంగా కన్నీటి శక్తి తెలిసిన విశ్వాసుల కళ్ళ ముందు కూడా ఈ ప్రశ్నలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళు చాలా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోతే ఇదే ప్రశ్న వాళ్ళకు వస్తుంది. మనము ఇంతగా కన్నీటితో ప్రార్థన చేశామే, మరి ఏం ప్రయోజనం లేకుండా పోయిందే అనే ఆలోచన చాలామందికి కనపడుతుంది. అలాంటప్పుడు కీర్తన 126:5లో ఒకసారి మనం చూడాలి. కీర్తన 126:5 కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ఇప్పుడు అర్థమైందండి. ఇమీడియట్గా మనం రిజల్ట్ చూడకపోవచ్చు, కానీ దేవుడి సమయంలో ప్రతిదీ జరుగుతుంది అనే విషయం మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి.
కన్నీటితో విత్తెడు వాడు సంతోష గానంతో పంట కోసెదరు. ఇది యాక్చువల్గా ఒక రైతు గురించి చెప్పబడిన మాట. అంటే యేసుప్రభు చెప్పిన మాటలు కానీ బైబిల్లో చాలా విషయాలు కానీ ఆనాటి ప్రజలకు అర్థం అవ్వడానికి రైతులతోనూ కాపర్లతోనూ పోల్చారు. అదైతే వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఆనాటి పరిస్థితులను బట్టి. మరి ఈరోజు కూడా మనం ఇది అర్థం చేసుకోవడానికి చాలా సులభం. ఒక రైతు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి విత్తనం కొనుక్కొని వస్తాడు అనుకుందాం. కష్టపడి దున్నుతాడు, పొలంలో దున్ని విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేయకపోతే ఆ విత్తనం కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కొన్నిసార్లు. మరి అటువంటి సమయంలో వాళ్ళు ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటే వాళ్లకు తప్పనిసరిగా మంచి సమయంలో వర్షాలు ఇచ్చి పంట అద్భుతంగా ఉంటుంది. కన్నీటితో చేసిన వాళ్ళు, అంటే ఒక్క విత్తనం విత్తితే పంట ఎంత వస్తుందో మీకు తెలుసు కదా. మరి అవి కోస్తూ ఉన్నప్పుడు కానీ ఆ కట్టలు వేసుకొని బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కానీ ఎంత సంతోష గానంతో పంట కోసెదరు అని రాయబడింది. అయితే ఈ సందర్భం ఏమంటే 70 సంవత్సరాల బబులోను చెర నుండి విడుదలైన యూదులు తమ దేశానికి తిరిగి వచ్చే సందర్భం ఇది. 70 సంవత్సరాలు చెరలో ఉండి తిరిగి వస్తున్నారు. ఆ 70 సంవత్సరాలు వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేశారు. విగ్రహారాధనను బట్టి వాళ్ళు దేవుని క్షమాపణ అడిగారు. విగ్రహారాధన ఆనాటి నుంచి ఈనాటి వరకు యూదుల్లో లేదు. అంతకుముందు వాళ్ళ పరిస్థితుల ప్రభావము అక్కడ లోకల్గా ఉండే విగ్రహాలన్నింటినీ పూజించారు. కానీ ఆ పరిస్థితి నుంచి కన్నీటితో వాళ్ళు బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని శక్తి తెలుసుకున్నారు. అందుకని నిజమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ కన్నీటితో గడిపిన ఆ రోజులు వదిలిపెట్టి సంతోష గానములతో ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వస్తున్నారు. అది సందర్భం. దీనిని టియర్స్ అండ్ బ్రోకన్నెస్ అండ్ విక్టోరియస్ వార్ఫేర్ అనే టైటిల్ ఇచ్చారు. టియర్స్ అండ్ బ్రోకన్నెస్ ఇన్ విక్టోరియస్ వార్ఫేర్ అంటే ఏంటంటే విజయవంతమైన జీవితంలో కన్నీరు, విరిగి నలిగిన హృదయానికి ఉన్న ప్రాముఖ్యత అనుకోవచ్చు. ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేస్తే అది తప్పనిసరిగా ఫలితం కనపడుతుంది. లేఖనాలలో కన్నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. కీర్తనకారుడు చెప్పిన మాటల్లో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో విత్తినవాడు సంతోషంతో పంటను కోస్తాడు అని రాయబడింది. విత్తుట నుండి కోయిట వరకు చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో రైతు కన్నీటితో ఆకాశం వంక చూస్తూ ప్రార్థిస్తే అప్పుడు సంతోష గానంతో పంట కోస్తాడని నేను చెప్పాను కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని కన్నీటి పరిచర్య అని పిలవచ్చు. కన్నీటితో చేసే ప్రార్థనని, ఇతరుల కోసం విజ్ఞాపనలు చేసే వాటిని కన్నీటి పరిచర్య అని పిలవచ్చు. చార్ల్స్ హెచ్ స్పర్జన్, మీకు అందరికీ ఆ పేరు వినుంటారు, సిహెచ్ సర్జన్ అని. మరి స్పర్జన్ గారు ఏమంటున్నారంటే దీన్ని లిక్విడ్ ప్రేయర్ అన్నాడు. అంటే ద్రవ ప్రార్థన అంట, ద్రవంతో కూడిన ప్రార్థన. బైబిల్లో ఉన్న 6 రకాలైన ప్రార్థనల గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. దుఃఖంతో, ఫస్ట్ది టియర్స్ ఆఫ్ సారో ఆర్ సఫరింగ్, దుఃఖంతో కూడిన కన్నీరు. ఇంతకుముందు మనం చూసాం కదా, కీర్తన 126:5లో కన్నీటితో విత్తెడు వారు పంట సంతోషంతో పంట కోస్తారు అని. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి అంటే 2వ రాజులు 20వ అధ్యాయము 3వ వచనం 1 నుంచి 3 వరకు మనం చదువుకుంటే దాంట్లో హిజ్కియా రాజు చేసిన కన్నీటి ప్రార్థన గురించి మనం చూడొచ్చు. ఒకసారి మీకు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. అంటే కన్నీటి ప్రార్థన యొక్క ఫలితం. ఆ దినములలో హిజ్కియాకు 20వ అధ్యాయం చదువుతున్న 2వ రాజులు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతనికి యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకువు కనుక నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా రాజుకు రోగం వచ్చింది, చనిపోతామని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ కన్నీటికి జవాబుగా దేవుడు అతని ప్రార్థన విని
ఇంకా యెషయా ప్రవక్త చెప్పి బయటికి వెళ్ళకముందే దేవుడు అతనితో తిరిగి ఇంకొక సందేశం పంపిస్తున్నాడు. నీ కన్నీటి ప్రార్థన నా దగ్గర చేరింది, నువ్వు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నువ్వు యెహోవా మందిరమునకి ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను అంటున్నాడు. అంటే నీ కన్నీళ్ళు నేను చూశాను కాబట్టి నేను నీకు 15 సంవత్సరాల ఎక్కువ ఆయుష్నిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా అది టీయర్స్ ఆఫ్ సారో, దుఃఖంతో కూడిన కన్నీరు దేవుడు ఆన్సర్ చేస్తాడు. రెండవది టీయర్స్ ఆఫ్ జాయ్, దీన్ని ఆనంద బాష్పాలు అంటాం కదా. దీనికి ఎగ్జాంపుల్ మనము ఆదికాండ 33లో చూడొచ్చు. అక్కడ సందర్భం ఏమంటే 33:4 చూస్తున్నాను నేను. ఇక్కడ యాకోబు అన్న దగ్గరకు వస్తున్నాడు. 14 సంవత్సరాలు మామ దగ్గర ఉండి దాదాపు 20 సంవత్సరాలుండి తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు అక్కడ దాసుదాసీలు అందరు వస్తున్నారు. ఏశావు దగ్గరకు వచ్చినప్పుడు భయం, ఎందుకంటే ఏశావును మోసం చేసి పారిపోయాడు కదా లాబాన్ దగ్గరికి. యాకోబు తిరిగి వస్తున్నాడు, కానీ ఒకవైపు భయంగా ఉంది. ఏమంటాడో అన్న, అంటే యాక్చువల్గా అన్న చంపేదానికి వస్తాడని కూడా సిద్ధపడి ఉన్నాడు అనమాట. ముందే గిఫ్ట్లు పంపించాడు అతన్ని మంచి చేసుకోవాలని. ఇవన్నీ అయిన తర్వాత 33:4లో వాళ్ళిద్దరు కలిశారు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇవి ఆనంద బాష్పాలు. అంటే యాకోబు దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందాడు అంతకు ముందు రోజు. యబ్బోకు రేవు దగ్గర దేవుడితో పెనుగులాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడని మనం చూస్తాం. ఆ ఆశీర్వాదాల ఫలితం ఏమంటే శత్రువులు కూడా మిత్రులయ్యారు. ఏశావు మనసులో తమ్ముడి పట్ల కృపతో నింపబడి ఉంది. అందుకనే తమ్ముడిని చూడంగానే ఎన్నో రోజుల తర్వాత కలుస్తున్నాడు కదా, సంతోషంతో పరిగెత్తి వెళ్ళి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఇద్దరు ఏడ్చారు. అది కన్నీటి బాష్పాలు, అంటే ఆనంద బాష్పాలు. అంటే సంతోషంతో కూడిన కన్నీరు. ఇది కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా మంచి జరిగినప్పుడు ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. మూడవది కనికరంతో కూడిన కన్నీళ్ళు, టీయర్స్ ఆఫ్ కంపాషన్. ఇది యేసుప్రభు కన్నీళ్లు విడిచెను అనే మాట మీరు చదివే ఉంటారు. యోహాను 11:35లో యేసుప్రభు 2 సార్లు కన్నీళ్లు విడిచినట్టుగా ఆయన సంపూర్ణ మానవత్వం కూడా కనపడుతుంది దాంట్లో. ఆయన ఈ లోకానికి సంపూర్ణ మానవుడుగాను సంపూర్ణ దైవత్వంతో కూడా వచ్చాడు. 100% మానవుడు, 100% దైవము. మరి ఆయన దైవత్వము లాజర్ను మరణం నుండి లేపడంలో చూడగలము. ఇదే సందర్భంలో ఆయన కన్నీళ్లు విడుచుట. కన్నీళ్ళు ఎందుకు విడిచాడు? మానవులైతేనే కదా కన్నీళ్లు విడిచేది. ఆయన తన స్నేహితులైన మరియా, మార్తా, లాజరు వాళ్ళ పరిస్థితి చూసి ఏడ్చాడు. వాళ్ళు తన గురించి ఇంకా తెలుసుకోలేకపోయారే అనే బాధ. అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్ బాధ, పాపం వల్ల వచ్చే శిక్ష, మరణం. ఆ పాపంలో వల్లనే కదా నా స్నేహితులు కూడా ఇంత బాధపడుతున్నారు. అందరు ఏడుస్తున్నారు లాజరు సమాధి దగ్గర. అప్పుడు యేసుప్రభు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. ఇంకొక సందర్భం ఏమంటే ఆయన సిలువకు పోకముందు విజయోత్సవంతో యెరూషలేం ప్రవేశం చేసినప్పుడు గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు యూదుల రాజుకు హల్లెలూయా అనుకుంటూ అందరూ ఆహ్వానిస్తారు కదా, హోసన్నా అని. అటువంటి ఆ సమయంలో కూడా ఆయన యెరూషలేమును చూసి కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. ఎందుకు యెరూషలేమును చూసి కన్నీళ్లు విడిచాడు అంటే, తర్వాత కొన్ని సంవత్సరాలకే 70వ సంవత్సరంలో కంప్లీట్గా నాశనం కాబోతుంది అని సార్వభౌముడైన దేవునికి తెలుసు. మరి అది ఆ రోజైతే ఆ జరగబోయే విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు జరగబోయే భయంకరమైన శ్రమలు, ఎంతోమంది యూదులను పట్టున పెట్టుకుంటారు, పసిపిల్లలు ప్రాణాలు తీస్తారు, అంతా మొత్తము దేవాలయం కూడా కాల్చేస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆయన కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి ఎందుకు ఇలా జరిగింది అంటే యేసయ్య వచ్చాడు, మెస్సయ్య వచ్చాడని వాళ్ళు గుర్తించకుండా ఆయనను సిలువ వేయబోతున్నారు. అది ఆయనకు తెలుసు కదా. మరి దానివల్ల ఫలితం ఏంటంటే వాళ్ళందరూ నాశనం కావించబడుతున్నారు.
దీన్ని బట్టి ఆయన కనికరంతో కన్నీరు విడిచాడు. మనం ఎవరైనా నాశనం అవుతుంటే చూసి కన్నీరు విడుస్తున్నామా? దేవుని శిష్యులుగా, దేవుని ఫాలోవర్స్గా మనమందరం కూడా ఇలాంటి కన్నీరు, నశించిపోతున్న ఆత్మలు బట్టి ఈ కన్నీరు ఉండాలి. మనకు కూడా కనికరంతో కూడిన కన్నీరు ఉండాలి. తర్వాత 4వది టీయర్స్ ఆఫ్ డెస్పరేషన్, నిరాశతో కూడిన కన్నీళ్ళు. ఎస్తేర్ 4వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూడొచ్చు. ఎప్పుడైతే యూదులు కంప్లీట్గా హామాను ఒక అశ్వరోషు రాజు దగ్గర ఒక డిగ్రీ పాస్ చేయించుకుంటాడు కదా, యూదులందరినీ చంపేయాలని, అది విన్న మొర్దెకై రోదనతో గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఏడుస్తూ ఉంటాడు. అది నిరాశతో కూడిన కన్నీళ్ళు. ఒక్కసారి రాజాజ్ఞ అయిన తర్వాత ఎవరు ఆపలేరు. అందుకనే వాళ్ళు హాహాకారాలు చేసుకుంటూ యూదులందరూ కలిసి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఆ సంగతి తర్వాత ఎస్తేరుకు తెలిసి ఆమె కూడా ఉపవాస ప్రార్థనలు చేసి రాజు దగ్గరికి వెళ్ళడము, అందరినీ యూదులను రక్షించడం, ఇవన్నీ మనకు తెలుసు ఎస్తేరు కథ. ఎస్తేరులో నిరాశతో కూడిన కన్నీళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు నిరాశతో కూడిన కన్నీళ్లు పెట్టారో అప్పుడే దేవుడు స్పందించి ఎస్తేరును లేపి ఎస్తేరు ద్వారా వాళ్ళందరినీ కూడా విమోచించాడు. ఇది నిరాశతో కూడిన కన్నీళ్ళు. మనం కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా మాకు దిక్కే లేదు అని దేవుడి వైపు వెళ్ళినప్పుడు కన్నీటి ప్రార్థన, మాకు ఇంకా వేరే దిక్కు లేదు దేవా, నువ్వే మాకు దిక్కు, నువ్వే మమ్మల్ని కాపాడాలా అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా దానికి ఒక మార్గం చూపిస్తాడు బయటపడేదానికి. తర్వాత 5వది టీయర్స్ ఆఫ్ ట్రవెయిల్, ప్రసవ వేదన లాంటి కన్నీరు. యెషయా 42:14లో మనం ఇది కనపడుతుంది. యెషయా 42:14లో ఏముందో ఒకసారి చదువుదాం. ఎందుకంటే ఇక్కడ ప్రసవ వేదన లాంటి కన్నీరు అని చెప్తున్నాడు కదా. యెషయా గ్రంథము 14వ వచనం, 42:14. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటుని, ఊరక్కని నన్ను అణుచుకుంటుని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడువకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచ్చు, ఒగర్చుచు రోజుచూ ఉన్నాను. అంటే ప్రజలు నాశనం అవుతుంటే ప్రసవ వేదన పడే ఒక స్త్రీ ఎంతగా బాధపడుతుందో అంతగా నేను వేదన పొందుతున్నాను అని యెషయా ప్రవక్త అంటున్నాడు. అంటే స్త్రీలకైతే ఇది సరిగా అర్థమవుతుంది. చాలా కష్టపడతారు ఒక బేబీని బయటకు తీసుకొచ్చేదానికి. మరి ఆ ప్రసవ వేదన కలిగి ఉండాలి అని పౌలు కూడా తను ఎంతోమందిని ఆత్మీయంగా రక్షించినప్పుడు ప్రసవ వేదన అనుభవిస్తున్నాను మీ గురించి అని చెప్తాడు. అంటే వాళ్ళు తను స్థాపించిన సంఘాలలో ఎవరైనా తప్పు మార్గంలో పోతుంటే ఆయన ప్రసవ వేదన కలిగి ప్రార్థించేవాడు. ఆ విధంగా ప్రసవ వేదన కలిగి ఎంతోమందిని కన్నీటితో ప్రార్థనతో పౌలు సంపాదించుకున్నాడు. 6వది టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్. ఇది చాలా అవసరం అండి. యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు, పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో దేవుని సన్నిధికి రండి, మీరు రక్షణ పొందాలంటే మీకు కన్నీటి ప్రార్థనలు అవసరము అని చెప్తా ఉన్నాడు అనమాట. యోవేలు 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివితే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రండి అని పిలుపునిస్తున్నాడు. మీరు ఇప్పటికైనా మారు మనసు పొంది మీరు రండి దేవుని సన్నిధికి అని చెప్పి యోవేలు ప్రవక్త పిలుస్తున్నాడు. ఇదే మాట మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. యోవేలు 2:12-13 వచనాలు నేను చదువుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను కనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని చెప్తున్నాడు యోవేలు ప్రవక్త. పశ్చాత్తాపం అనేది మన జీవితంలో చాలా అవసరం. రక్షణకు మొదటి మెట్టు అది. మరి అదే మాట కొరింథీ పత్రికలో 2 కొరింథీ 7:10లో పౌలు అంటున్నాడు, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇది రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును అంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వచ్చి మన పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనల్ని రక్షణలోకి నడిపిస్తాడు. రక్షణ అందరికీ అవసరం కాబట్టి
ఈ కన్నీటి విలువ కూడా మనం తెలుసుకొని ఉండాలి. నేను మీకు చెప్పిన కన్నీటి ఎన్ని రకాల కన్నీరు ఉన్నాయో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. దుఃఖంతో కూడిన కన్నీరు, ఆనంద బాష్పాలు, కనికరంతో కూడిన కన్నీళ్లు, నిరాశతో కూడిన కన్నీళ్లు, ప్రసవ వేదన లాంటి కన్నీరు, పశ్చాత్తాప హృదయంతో చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇవన్నీ కూడా మనకు అవసరం. మనము ఎప్పటికప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయనా, ఈ కన్నీటి ప్రార్థన భారమైన హృదయంతో చేసినప్పుడు మాత్రమే వస్తుంది నాయన. మరి నిజమైన రిపెంటెన్సు, పశ్చాత్తాపము ఇవన్నీ కూడా జెన్యూన్ అయినప్పుడే ఇటువంటి కన్నీరు వస్తుంది. అటువంటి అనుభవం మాకు అందరికీ దయచేయమని, విజ్ఞాపన ప్రార్థనలు చేసి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్.